కళ్యాణ్ గారి మీద నమ్మకం లేదు, నేను చాలా సిన్సియర్ హానెస్ట్ జెన్యూన్ అంటున్నారు కదా. ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత కూడా ఆ బ్రాహ్మడు అక్కడ ఆయన స్థలం గురించి ధర్నా చేస్తున్నారు. ఈయన ఎప్పుడైనా వెళ్ళాడా? మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమా వెళ్ళి ఆ శిబిరంలో పలకరించాడు. ఈయన వెళ్ళి పలకరించగలరా? ఒకసారి వెళ్ళి పలకరించండి చూద్దాం. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయన మీద నాకు వందలాది కంప్లైంట్లు వచ్చినాయి ఇదివరకు, పోతిన మహేష్ గారి మీద. అయితే ఒక బీసీ వర్గానికి చెందినవాడు, ఆయన మీద మనం కంప్లైంట్లు ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని చెప్పి కళ్యాణ్ గారికి నేను చెప్పినా కూడా ఆయన ఆగారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నలిసించకూడదు అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఒకసారి సరి చూసుకుని పోతిన మహేష్ గారు, మీరు జన సైనికుల్ని, వీర మహిళల్ని సరిగ్గా గుర్తించి సరైన వాళ్ళని ఎంకరేజ్ చేశారా? మీరు ఎంతమంది నాయకులు మీరు తయారు చేశారు? మీకు వైసీపీకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఇవి తెలిసిపోతాయి. ఎందుకంటే ఇంకొక 2 రోజుల్లో మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఇవాళ సాయంత్రం ఆల్రెడీ నిన్న నెగోషియేట్ చేశారని చెప్పేసి కబుర్లు వచ్చినాయి. ఇవాళ మా పార్టీ పెద్దలు కూడా అడిగినప్పుడు నేను అదే చెప్పా, ఇంకా అంటే నాకు వెళ్తున్నట్టు వస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఈయన గురించి పూర్తి వార్తలు రాలేదని. నేను చెప్పేది ఏంటంటే, ఇలాగ మీలాగా టికెట్ ఆశించో రాకపోతే ఏదో ఆశించి వచ్చిన వాళ్ళు పోతారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచే వాళ్ళందరూ కూడా జన సైనికులు, వీర మహిళలు నిస్వార్థంగా నడుస్తారు. వాళ్ళు టికెట్ ఇస్తే ఒకలాగా, టికెట్ ఇవ్వకపోతే ఒకలాగా. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకలాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు. కాబట్టి ఆయన ఏం చేసినా చెప్పినా సరే అనేటట్టయితే ఉండండి. లేకపోతే మీ ఎజెండాలు పెట్టుకుని వచ్చారు కదా, ఆ ఎజెండాలు చెప్పుకోండి, ఏం పర్వాలేదు. మీరు వెళ్ళిపోయినంత మాత్రాన మీరు మళ్ళీ అందులో మీ వీడియోలో కాపులందరికీ అన్యాయం చేసేస్తున్నారు, జన సైనికులకు అందరికీ అన్యాయం చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరి సంఖ్య ఆపుతున్నారు? కాపులందరికీ అన్యాయం చేస్తుంటే, జన సైనికులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడాలా? బేరం అంతకు పెట్టుకున్నారు మీరు. సుజనా చౌదరి వస్తే ఒక డబ్బులు ఇవ్వాలా, లేకపోతే ఇంకోటి వస్తే డబ్బులు ఇవ్వాలా. డబ్బులు ఇస్తే మీరు రాజకీయం చేస్తారా? ఎంత చేస్తారండి? ఎన్నాళ్ళు చేస్తారండి ఇలాగా? ఇటువంటి రాజకీయాలకి ఇంక తెరపడబోతుంది. నూతన రాజకీయాలు తెరతీస్తారు. విజయవాడలో జనసేన పార్టీ మీరు వెళ్ళిపోవడం వల్ల బలపడిందని చెప్పి దృఢంగా నమ్మిన వాళ్ళు నేను మొదటివాడిని. జై జనసేన.